రాత్రి సుమారుగా 7:30 కావస్తోంది. హాల్‌లో సోఫాలో కూర్చుని టీవీలో సీరియల్స్ చూస్తోంది విమల. కిచెన్‌లో విమల భర్త రాజేంద్ర బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టి, స్టవ్ సిమ్‌లో పెట్టి, ఎగ్స్ కడిగి, దానిలోకి కావాల్సిన సరంజామా అంతా పక్కన రెడీగా పెట్టుకుని, పిల్లలు రాగానే ఆమ్లెట్ వేసేట్టు అన్నీ రెడీ చేసుకుని, హాల్లోకి వచ్చి ఒకసారి గేటుకేసి చూసి సోఫాలో కూర్చున్నాడు. "బియ్యం కడిగి పెట్టావా? ఆకలేస్తోంది" అడిగింది విమల. "పెట్టాను. పిల్లలు రాగానే ఆమ్లెట్లు వేయడమే వేడిగా" చెప్పాడు రాజేంద్ర. విమల రాజేంద్రలకి పెళ్ళైన చాలా కాలానికి అందింది సంతానం. ఎదురు చూడగా చూడగా ఇంక పుట్టరేమో అని భయపడుతూ ఉండగా అప్పుడు పుట్టారు పిల్లలు. అందువల్ల పిల్లలంటే సహజంగా ఉండే మక్కువే కాకుండా ప్రాణాధికం. గేట్ తీసుకుని బిలబిలా లోపలికొచ్చారు పిల్లలు. "కాళ్ళు చేతులు కడుక్కురండి" చెప్పాడు రాజేంద్ర. కాళ్ళు చేతులు కడుక్కొచ్చి తండ్రి దగ్గరికొచ్చి 2 నిమిషాలు కబుర్లు చెప్పారు. వాళ్ళని ముద్దులాడి వంటింట్లోకి నడిచాడు రాజేంద్ర. సాయంత్రం ఆఫీస్ అవ్వగానే ఏ వ్యాపకం పెట్టుకోకుండా నేరుగా ఇంటికొచ్చేస్తాడు రాజేంద్ర. పిల్లలు టాటా చెప్పి ట్యూషన్‌కెళ్తుంటే చూడ్డం కోసం. వేడివేడిగా ఆమ్లెట్లు వేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టాడు. ఈ లోపల విమల పిల్లల్ని తీసుకుని చిన్నగా లోపలికొచ్చి పళ్ళాలు, గ్లాసులు పెట్టింది డైనింగ్ టేబుల్ మీద. కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు పూర్తి చేశారు. పిల్లలు కాసేపు చదువుకుని నిద్రపోయారు. నిద్రపోయిన పిల్లల్ని దిళ్ళు, పక్క సరిచేసి జాగ్రత్తగా పడుకోబెట్టి తను కూడా వచ్చి పడుకున్నాడు రాజేంద్ర. రాజేంద్రకి పిల్లలంటే ఎంత అబ్బరమో, వాళ్ళని కని ఇచ్చిన భార్యంటే కూడా అబ్బరమే. కొద్దిసేపటికి చిన్నగా నసుకుతూ, "విమలా, ఊళ్ళో మా అమ్మకి ఈ మధ్య అంతగా బాగుండటం లేదుట. కొద్ది రోజులు జ్వరపడి నీరసంగా ఉందిట. మనం కూడా తీసుకొచ్చి కొన్నాళ్ళు ఉంచుకుందాం. మనింటికొచ్చి ఆవిడ చాలా ఏళ్ళయిపోయింది" అన్నాడు చిన్నగా. ఎందుకంటే ఆవిడ మిగతా అన్నదమ్ముల దగ్గరికి వెళ్ళినట్టుగా రాజేంద్ర దగ్గరికి రావడం చాలా తక్కువ. అది విమల మహత్యం. రాజేంద్ర ప్రపోజల్ విన్న విమలకి గుండెల్లో రాయపడింది. అమ్మో! ఇప్పుడు ఆవిడొచ్చిందంటే ఎలా ఆలోచించసాగింది విమల. భార్య పిల్లలంటే అబ్బరంగా చూసుకునే రాజేంద్ర వాళ్ళకే ఇబ్బంది రాకూడదని సగం ఇంటి పని తన భుజాల మీదే వేసుకుని చేస్తూ ఉంటాడు. దీన్ని క్యాష్ చేసుకున్న తెలివిగల విమల ఎప్పుడూ ఏదో చిన్నదానికి చితకదానికి ముక్కుతూ మూలుగుతూ ఉంటుంది. అమ్మో! ఆవిడిక్కడికొచ్చాక రాజేంద్ర పనిచేయడం చూసి ఇక్కడి నుంచి వెళ్ళాక తోటికోడళ్ళకి, బంధువులకి ఈ విషయాలన్నీ టామ్ చేస్తేనో ఒక నిర్ణయానికొచ్చింది విమల. విమల నెమ్మదిగా అయినా ఖచ్చితంగా చెప్పింది. "తీసుకురా మరి. చాలా ఏళ్ళైపోయిందని నువ్వే అంటున్నావుగా. కానీ ఒక్క మాట చెప్తున్నాను. నేను పనిలో సతమతం అవుతుంటే నన్ను పిల్లలు విసిగిస్తూ ఉంటారు. వాళ్ళని నేను విసుక్కుంటా. కొడతా గూడా. అప్పుడు నువ్వు మీ అమ్మ గులగొద్దు మరి" చెప్పింది విమల నిష్కర్షగా. కిందటిసారి రాజేంద్ర తల్లి వచ్చినప్పుడు పిల్లలు 3, 4 ఏళ్ల వాళ్ళు. ఆవిడ మీద ఉన్న కోపం అంతా పిల్లల మీద ఎలా చూపించేదో గుర్తుకొచ్చిన రాజేంద్ర, "సరేలే, తర్వాత చూద్దాంలే" అంటూ అటు తిరిగి పడుకున్నాడు. చెప్పానుగా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా వడ్లతో తట్టెండాల్సిందే మరి.